10th క్లాస్ అర్హతతో మనకి రైల్వే శాఖలో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి గ్రూప్ డి ఉద్యోగాలకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో చాలామంది ఈ అప్డేట్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇందులో ఏంటంటే మీకు బ్యాంక్ అకౌంట్కి సంబంధించి చాలామందికి అమౌంట్ అయితే రీఫండ్ కావట్లేదని చెప్పేసి అంటున్నారు కదా. సో దీనికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్తో పాటుగా ఆ ప్రాసెస్ని కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి చివరి వరకు చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే ఒక హోలీ ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ పైన మీకు భారీ డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. ఇందులో మీకు రైల్వే గ్రూప్ డీకి సంబంధించి కూడా కోర్స్ అయితే ఉంది. కేవలం 499కే 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అందిస్తున్నాము. డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో డెమో వీడియోస్ వినండి, కంటెంట్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఇందులో మీకు రైల్వే గ్రూప్ డిఏ కాదు, ఎన్టీపీసీ, బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి అండ్ కోర్టు జాబ్స్ ప్రతి కోర్సెస్ అయితే మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఫస్ట్ మనకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే ఒక రైల్వే గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డేట్ అనేది ఎక్స్టెన్షన్ అనేది చేస్తారనమాట. సో మనకు 9th మార్చ్ వరకు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసిన తర్వాత ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ 11th మార్చ్ వరకు అయితే టైం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా చాలామంది అప్లికేషన్ ఆడాలి సబ్మిషన్ అనేది చేసేస్తారు. ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. ఎడిట్ ఆప్షన్ అంటే మీరు అప్లై చేసిన అప్లికేషన్లో ఏదైనా కరెక్షన్ చేసుకోవాలనుకున్న కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. అది ఎప్పుడు అంటే 12th మార్చ్ నుంచి 21st మార్చ్ వరకు కూడా మనకు అప్లికేషన్ అనేది ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీని గురించి నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా కామెంట్లో అయితే రాయండి. మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి నేను ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు మనము ఒక బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించి ఒక రీఫండ్కి సంబంధించి ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ని కూడా కంప్లీట్గా అయితే చూద్దాము. ఇక జాబ్స్కి మీరు అప్లై చేయడానికి rrbapply.gov.in యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒక జాబ్స్కి సంబంధించి ఇక్కడ మనకి లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెన్షన్ అనేది చేయడం అనేది జరిగిందనమాట. సో అలాగే మనకి రిలీజ్ చేసినటువంటి నోటీస్కి సంబంధించి ఇక్కడ మీరు ఇక్కడ నుంచి కూడా నోటీస్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు అప్లై చేయడానికి ఇక్కడ మనకి అప్లై బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి ఈ యొక్క అప్లై బటన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ మనకి ఆ యొక్క అప్లై పైన క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. సైన్ ఇన్ టు యువర్ ఆర్ఆర్బి అకౌంట్, లాగిన్ విత్ ఆధార్ అండ్ లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ క్రెడెన్షియల్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు నచ్చినటువంటి ఆప్షన్ త్రూగా లాగిన్ అయితే అయిపోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క వెబ్సైట్ త్రూగా మీరు ఏ రైల్వే జాబ్స్కి అప్లై చేయాలనుకున్నా మనం అకౌంట్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్రియేట్ అనే అకౌంట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి నోట్ పాయింట్ ఏంటి అంటే ఆల్రెడీ మీరు 2024లో కానీ 2025లో కానీ మీరు ఏదైనా రైల్వే జాబ్స్కి సంబంధించి ఒక వెబ్సైట్ త్రూగా అప్లై చేసుకున్నట్లయితే మళ్ళీ మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సినటువంటి పని లేదు. అదే డీటెయిల్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు. సో మీరు ఒకవేళ క్రియేట్ చేసుకోకుంటే మాత్రం ఓకే పైన క్లిక్ చేసేసి ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ మీకు పైన లాగిన్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది, దాని త్రూగా లాగిన్ అయిపోయింది. ఫస్ట్ ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ మనము ఇండియా కాబట్టి ఇండియా పెట్టాలి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాలి. యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మళ్ళీ నేమ్ అనేది రీటైప్ చేయమంటున్నారు, అంటే మళ్ళీ అదే నేమ్ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అని చెప్పేసి అంటుంది. మీరు ఒకవేళ నేమ్ అనేది చేంజ్ చేసుకుంటే ఎస్ ఇవ్వండి, లేకుంటే నో అని చెప్పేసి ఇవ్వండి. మ్యాక్సిమం ఎవరు కూడా చేంజ్ చేసుకోరు. చేంజ్ చేసుకునే వాళ్ళు మాత్రమే ఎస్ పెట్టండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మీరు క్యాలెండర్ సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. అది కూడా 10th మెమో ప్రకారమే ఉండాలి. తర్వాత మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత మళ్ళీ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫాదర్ నేమ్, అలాగే మీ యొక్క మదర్ నేమ్. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి, అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్కి సంబంధించి జనరేట్ ఈమెయిల్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో దానికి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీ కూడా బాక్స్లో ఎంటర్ చేయాలి. అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి దానికి సంబంధించి జనరేట్ మొబైల్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది, అది కూడా ఎంటర్ చేసేసి ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ మీరు ఆధార్ కార్డు ఉంటే డైరెక్ట్గా వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుని ఇక ఓటీపీస్ అనేవి ఇచ్చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ పాస్వర్డ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్కి సంబంధించి ఇక్కడ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏంటి అంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి పాస్వర్డ్లో, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, అలాగే స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, అలాగే నంబర్స్ ఉండాలి. సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను.
సో ఈ విధంగా మనకి పాస్వర్డ్ అనేది ఉండాలన్నమాట. సో మనకి ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక డిజిట్, ఈ విధంగా ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, మిగతా స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్, అలాగే డిజిట్. సో ఆ విధంగా మీరు పాస్వర్డ్ పెట్టుకొని ఐఎమ్ నాట్ యువర్ రోబోట్ పైన క్లిక్ చేసి డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఈ అకౌంట్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో దాంతో ఇక్కడ లాగిన్ హియర్ పైన క్లిక్ చేసేసి లాగిన్ విత్ ఆధార్ అయితే ఆధార్, లేకుంటే లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ అయితే అకౌంట్ క్రియేట్ చేసుకుని మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చేసి పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో అది ఇక్కడ ఇచ్చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ టిక్ చేసేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఆర్ఆర్బీ అకౌంట్ క్రెడెన్షియల్స్ అనేవి ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోయాను. సో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట ఇంటర్ఫేస్ అనేది. సో ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి మీకు అప్లై చేయడానికి సంబంధించి. అలాగే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ హిస్టరీ, అంటే మీరు ఇంతకుముందు ఏదైనా రైల్వే జాబ్స్కి అప్లై చేస్తే అప్లికేషన్ హిస్టరీ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్కి సంబంధించి మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే మాడిఫై రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ మీరు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి క్లియర్గా చదవండి. మనకి ఏదైతే ఇప్పుడు రైల్వేకి సంబంధించి గ్రూప్ డి జాబ్స్ ఉన్నాయి వీటికి ఎగ్జామినేషన్స్ వచ్చేసి హిందీ ఇంగ్లీషే కాకుండా మనకి 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇందులో తెలుగు కూడా ఉంది. కాబట్టి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామినేషన్ అనేది మీరు రాసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో ఈ నోటిఫికేషన్ ముందుగా మీరు ఆన్లైన్ అప్లై చేసే ముందు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఏదైతే రైల్వేకి సంబంధించి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చిందో అంతా కూడా కేర్ఫుల్గా చదివిన తర్వాత ఆన్లైన్ అప్లై చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మీరు అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా మీరు ఫీ పేమెంట్ అనేది చేయాలి. ఫీ పేమెంట్ చేయకపోతే మాత్రం మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి అంతా కూడా జాగ్రత్తగా మీరు ఇప్పుడు అన్నీ క్లియర్గా చెప్తాను మీరు కాబట్టి సో మీరు జాగ్రత్తగా కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ వీడియో పెట్టాను, చూడని వారు ఆ యొక్క వీడియో అయితే మన ఛానల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ నేను ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఎక్కువ టైం లేదు, మార్చి 2. ఇక్కడ మీరు ఏ జోన్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జోన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన జోన్ ఏ జోన్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఆ జోన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు దగ్గర సికింద్రాబాద్ కాబట్టి సికింద్రాబాద్ పెట్టుకున్నాను. అదే పెట్టాలని ఏం లేదు, మీ ఇష్టం. తర్వాత ఇక్కడ 2 చెక్ బాక్సెస్ అనేవి ఈ విధంగా టిక్ మార్క్ చేసేసుకోండి. సో టిక్ మార్క్ చేసుకొని నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయకుండా ఈ విధంగా మనకు వస్తుందన్నమాట. ఇది క్లోజ్ చేసేసండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి వస్తుంది. అంటే నేను ఆల్రెడీ ఆధార్ కార్డ్కి సంబంధించి వెరిఫై చేశాను కాబట్టి ఈ విధంగా వస్తుంది. మీరు వెరిఫై చేసుకోకపోతే అక్కడ ఆధార్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చేస్తే అక్కడ మీకు అది వెరిఫై అయితే అయిపోతుంది, ఓటీపీ అనేది వస్తుంది. సో మనకి నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఈ యొక్క పేజీలో ఆల్రెడీ మనము రిజిస్ట్రేషన్ పేజీలో వచ్చినటువంటి మొబైల్ నెంబర్ అవ్వచ్చు, ఆ నేమ్ అన్నీ కూడా చూపిస్తుంది. మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి మెరిటల్ స్టాటస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. మెరిటల్ స్టాటస్ ఇక్కడ మీరు మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసుకొని, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. ఇక్కడ నేను అన్మ్యారీడ్ కాబట్టి అన్మ్యారీడ్ పెట్టాను. తర్వాత రిలీజియన్, సో రిలీజియన్ వచ్చేసి మీకు రిలీజియన్ ఏంటి, హిందూ, ముస్లిమా, క్రిస్టియన్, అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మదర్ టంగ్, సో మదర్ టంగ్ వచ్చేసి మీ మదర్ టంగ్ ఏంటి, మనకి తెలుగు కాబట్టి తెలుగు పెడుతున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటంటే చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎగ్జామినేషన్ అనేది మనకి ఇంగ్లీష్ హిందీ కాకుండా తెలుగులో కూడా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నేను తెలుగు పెట్టాను. సో మీ ఇష్టం, మీకు ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీష్ కూడా ఉంటుంది ఇక్కడ ఆప్షన్. సో ఇక్కడ పైన ఇంగ్లీష్ ఉంటుంది. సో మీ ఇష్టం అది. తర్వాత ఇక్కడ పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ 1 and 2 అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి. సో ఏంటంటే ఏం లేదు, ఇక్కడ మీరు 10th మెమోలో మీ యొక్క పుట్టుమచ్చలకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదా, అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసేసి ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు పుట్టుమచ్చలు అంటే ఆ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ లేకుంటే సింపుల్గా ఇక్కడ మీరు నో మార్క్ అని చెప్పేసి రాసేసేయండి. సో మోస్ట్లీ అందరికీ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆ యొక్క ఎస్ఎస్సి మెమోలో చూసేసి ఎంటర్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కమ్యూనిటీ. సో కమ్యూనిటీ ఏం లేదు, క్యాస్ట్ అనమాట. సో మీరు ఇక్కడ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో జనరల్ వాళ్ళైతే జనరల్, ఎస్సీ వాళ్ళైతే ఎస్సీ. సో ఈ విధంగా మీరు ఏ క్యాస్ట్ అయితే క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి ఐ అండర్స్టాండ్ అగ్రీ పైన క్లిక్ చేసిన తర్వాత సో దానికి సంబంధించి మీరు ఒకవేళ నాన్ క్రిమీ లేయర్ అయితే ఇక్కడ ఇది ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ పెట్టండి. ఒకవేళ ఓబీసీ క్రిమీ లేయర్ అయితే ఇది పెట్టండి. సో నాన్ క్రిమీ లేయర్ ఏంటంటే సో ఎవరి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అయితే 8 lakhs కంటే తక్కువగా ఉంటుందో వాళ్ళది ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ కిందకైతే వస్తారు. సో మీరు ఒకవేళ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఉంటే ఏది సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి ఆ యొక్క సర్టిఫికేట్ నేమ్, దానికి సంబంధించి సర్టిఫికేట్ నెంబర్ అండ్ ఇక్కడ ఆ యొక్క ఎవరైతే ఇష్యూ చేస్తారో దానికి సంబంధించి ఇష్యూటీ అథారిటీ నేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత దానికి సంబంధించి స్టేట్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఒకవేళ ఎస్సీ అయితే ఎస్సీ, తర్వాత జనరల్ వాళ్ళైతే జనరల్, ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్లో ఏంటి అంటే సో మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిస్ట్రిక్ట్, సో అలాగే ఏంటి అంటే అడ్రస్లో మీరు హౌస్ నెంబర్తో సహా అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క సిటీ ఏంటి, పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత ఒకవేళ మీరు ఏదైతే ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ ఇస్తారో ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే
మీరు ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఇది టిక్ మార్క్ చేస్తే ఏంటి అంటే డైరెక్ట్గా మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఇక్కడ రావడం అయితే జరుగుతుందన్నమాట. సో మళ్ళీ మీరు కొత్తగా ఎంటర్ చేయాల్సినటువంటి పని లేదు. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పని అయితే క్లిక్ చేయాలి. ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ డీటెయిల్స్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు ఏంటంటే మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థి అయితే ఎస్ పెట్టండి, ఒకవేళ లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెడితే ఇక్కడ మీరు ఏదైతే సర్వీస్ చేస్తారో ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మీరు పర్సన్ అంటే చెప్పేసి అంటున్నారు. సో మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉంటే మాత్రం నో పెట్టండి, ఫిజికల్లీ ఏదైనా హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే మాత్రం ఇది ఎస్ పెట్టి ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత ఏంటంటే ఇక్కడ స్క్రైబ్ అని చెప్పేసి ఉంటుంది, ఇది మనకి అవసరం లేదు, నో అని చెప్పేసి పెట్టేసేయండి. సో తర్వాత ఇక్కడ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇది కూడా మనకి నో అని చెప్పేసి అయితే పెట్టేసేయండి. సో తర్వాత ఏంటంటే మీరు ఆల్రెడీ ఇండియన్ రైల్వేస్లో ఎంప్లాయ్ అని చెప్పేసి అంటున్నారు, కాదు కాబట్టి నో అని చెప్పేసి పెట్టండి. ఒకవేళ ఆల్రెడీ మీరు ఎంప్లాయ్ అయితే ఎస్ పెట్టండి. సో తర్వాత కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్లో ఇక్కడ నేమ్ ఆఫ్ ది కరెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అంటున్నారు, మీరు ఏం వర్క్ చేయట్లేదు కాబట్టి నాట్ అప్లికబుల్ అని చెప్పేసి పెట్టండి. ఆల్రెడీ మీరు జాబ్ అయినట్లయితే మీరు ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబా, స్టేట్ గవర్నమెంటా, లేకుంటే పిఎస్యూ, సో మోస్ట్లీ ఇక్కడ నాట్ అప్లికబుల్ అని పెట్టండి. సో తర్వాత ఏంటంటే సో డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ అప్రెంటిస్. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా. సో 10th పాటు ఎవరైతే 10th పాటు ఐటీ కానీ 10th పాటు అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ అప్రెంటిస్షిప్ చేస్తే మీకు ఏంటి అంటే సపరేట్గా వేకెన్సీస్కి సంబంధించి మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు అప్రెంటిస్షిప్కి సంబంధించి సర్టిఫికేట్ ఉంటే ఇది ఎస్ పెట్టండి, లేకుంటే సింపుల్గా నో పెట్టండి. ఎస్ పెడితే డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి అప్డేట్కి అయితే వచ్చేసాము, బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఫీ. సో ఇంతకుముందు ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడానికి సంబంధించి డైరెక్ట్గా మనకి ఏంటంటే బ్యాంక్ నెంబర్ ఇక స్టేట్ దానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ నేమ్, ఐఎఫ్ఎస్సి కూడా అలా ఇస్తుండే కదా. ఇప్పుడు మనకి ఏంటంటే డైరెక్ట్గా మనకి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. సో డైరెక్ట్ మీరు ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో గైస్ మనకి ఇక్కడ మీరు ఏదైతే ఇప్పటివరకు డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే రావాలన్నమాట. సో ఆధార్ లింక్డ్ విత్ ఎన్పిసిఐ అని చెప్పేసి రావాలి. సో అలా అయితే మాత్రమే మీకు ఇక్కడ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో మీ యొక్క ఆధార్కి సంబంధించి లింక్ నెంబర్, ఆ నెంబర్కి మీకు ఎగ్జామినేషన్ ఫీజు అనేది రీఫండ్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ అలా లేదనుకోండి, మీకు ఒకవేళ రీఫండ్ అనేది రాదనమాట. ఒకవేళ ఈ విధంగా రాకుంటే ఏం చేయాలంటే ఎన్పిసిఐకి సంబంధించి ఇక్కడ మీకు చూపిస్తాను ఏ విధంగా ఇక లింక్ చేసుకోవాలో కూడా. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. అయితే మీకు అక్కడ ఏంటంటే ఒక బ్యాంక్కి సంబంధించి ఇక్కడ మీకు ఆ విధంగా లింక్ అనేది రాకుంటే సో అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే సో ఇక్కడ మీరు ఇక ఎన్పిసిఐకి సంబంధించి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఒకవేళ మీరు అప్లై చేసినప్పుడు మీ యొక్క బ్యాంక్ ఏదైతే మీ ఆధార్ కార్డ్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్ లేదనుకోండి, సో మీ ఇంట్లో వాళ్ళది ఎవరైతే ఇవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలనేది రూల్ అయితే లేదు, అది గమనించండి. సో మీ ఇంట్లో వాళ్ళది ఎవరిది ఇచ్చినా ప్రాబ్లం లేదనమాట. ఆ యొక్క అకౌంట్కి మీకు ఎగ్జామినేషన్కి సంబంధించి ఫీ అనేది రీఫండ్ అవుతుంది. సో ఆ విధంగా ఇక్కడ ఎన్పిసిఐకి సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే సో ఇక్కడ మీరు 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్లో, ఆ లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత కస్టమర్ పైన క్లిక్ చేయాలి. కస్టమర్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి సో భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని చెప్పేసి కనిపిస్తుంది, బేస్ అని చెప్పేసి ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్తుంది. సో ఇక్కడ మనం కొంచెం వెయిట్ చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్ అని చెప్పేసి. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ మీకు లింక్ అనేది లేకుంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా మనకి టోటల్గా 12 డిజిట్స్కి సంబంధించి ఇక్కడ మీరు ఫస్ట్ 4 డిజిట్స్ తర్వాత ఆ విధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సీడింగ్ పైన క్లిక్ చేయాలి. సో సీడింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ ఏంటి, సో మీరు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి చాలా చూపిస్తుంది, మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంటే బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సీడింగ్ టైప్, సో ఫ్రెష్ సీడింగా మన ఇక్కడ ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ ఫ్రెష్ సీడింగ్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత మీ యొక్క అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వాలి, ఏ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేస్తున్నారో అకౌంట్ నెంబర్, తర్వాత మళ్ళీ అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ చేయాలి. తర్వాత ఈ యొక్క చెక్ బాక్స్ టిక్ మార్క్ చేసేసి సింపుల్గా ఇక్కడ మీరు క్యాప్చా ఇచ్చేసి క్యాప్చా ఉంది కదా క్యాప్చా ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మనకి ఆధార్ అనేది ఎన్పిసిఐకి సంబంధించి ఒక వెబ్సైట్ తోటి అయితే సీడ్ అయితే అయిపోతుంది అనమాట, అంటే లింక్ అయితే అయిపోతుంది. అప్పుడు మీకు డైరెక్ట్ అక్కడ గ్రీన్ మార్క్ అయితే వచ్చేస్తుంది. మీరు ఆధార్ నెంబర్ అనేది ఇవ్వగానే డైరెక్ట్ మీకు అకౌంట్ నెంబర్ అక్కడ యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీకు మీకు ఒక అకౌంట్ మీ యొక్క ఆధార్ నెంబర్కి అక్కడ రాకుంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరిదైనా ఇచ్చి చూడండి, అక్కడ మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. అక్కడ రాకుంటే ఈ విధంగా ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చేసి లింక్ అయితే చేసేసుకోండి. సో మీకు ఎగ్జామినేషన్ ఫీజు అనేది అక్కడ మనకి రీఫండ్ అయితే అవుతుందన్నమాట, ఆ యొక్క ఏదైతే అకౌంట్ నెంబర్ ఇస్తారో ఆ అకౌంట్ నెంబర్కి. సో గైస్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్లోకి అయితే వచ్చేస్తారు. మీరు ముందుగా సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగా మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఏంటి అంటే
జస్ట్ ఇక్కడ మీరు మీకు 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు 10థ్తో పాటు ఆ యొక్క ఐటీకి సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్నా, లేకుంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషెస్ అంటే CCAకి సంబంధించి ఒకవేళ ఉంటే అది ఇక్కడ మీరు మనకి ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఓన్లీ 10th చదివితే ఇక్కడ మీరు డైరెక్ట్గా 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. లేదు మీరు ఇక్కడ హైయర్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే అక్కడ యాడ్ పైన క్లిక్ చేసేసి సో దానికి సంబంధించి అక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. ఫస్ట్ ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ స్టేట్లో చదవాలో స్టేట్, దాని తర్వాత డిస్టిక్. సో ఈ విధంగా మీరు డిస్టిక్ అనేది సెలెక్ట్ అయితే చేసేసుకోండి. తర్వాత బోర్డ్, SSC అనేది ఏ బోర్డులో చదివారు ఆ బోర్డ్ నేమ్, తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు, తర్వాత రూల్ నెంబర్ అంటే మీ యొక్క SSCకి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, SSLCR మెట్రికులేషన్ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చారు. సో సీరియల్ నెంబర్ అంటే ఏంటంటే SSC మెమోలో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి అక్కడ నంబర్ అనేది ఉంటుంది, అది మనకి సర్టిఫికేట్ నెంబర్ అనమాట. సో ఆ సర్టిఫికేట్ నెంబర్ అందులో చూసేసి జాగ్రత్తగా ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఒకవేళ మీరు ఓన్లీ 10th చదివితే డైరెక్ట్గా నెక్స్ట్ పైన క్లిక్ చేసి ముందుకు అయితే వెళ్ళండి. లేదు మీరు 10thతో పాటు ITI చదివితే యాడ్ పైన క్లిక్ చేసి ITI డీటెయిల్స్ ఇవ్వండి. లేదు మీరు 10thతో పాటు అప్రెంటిస్షిప్ చేశారనుకోండి, యాడ్ పైన క్లిక్ చేసి NESC నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓన్లీ 10th చదివితే డైరెక్ట్గా నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి సేవ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటి అంటే ఫోటోగ్రాఫ్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మనకి చాలామందికి ఇబ్బందులు అయితే అవుతున్నాయి. సో ఫోటోగ్రాఫ్కి సంబంధించి ఇక్కడ మీరు లైవ్ ఫోటో వచ్చేసి ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఫ్రమ్ మొబైల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది, క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక మీరు క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఫ్రమ్ మొబైల్ అని చెప్పేసి ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకి డైరెక్ట్గా చూడండి ఇక్కడ. సో దీనిపైన క్లిక్ చేస్తే QR కోడ్ వస్తుంది. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. వేరే మొబైల్ ఉంటుంది కదా మీ ఇంట్లో ఎవరిదైనా, వాళ్ళ మొబైల్ తోటి QR కోడ్ స్కాన్ చేసేసి డైరెక్ట్ మీకు ఒక లింక్ అయితే వస్తుంది. ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి మీ యొక్క ఇప్పటివరకు ఏదైతే లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చారో ఆ లాగిన్తో లాగిన్ అయితే సో డైరెక్ట్గా మనకి అక్కడ ఇమేజ్కి సంబంధించి మన ఫోటో అప్లోడ్ చేయడానికి సంబంధించి పేజ్ చూస్తుంది. డైరెక్ట్ మీరు అక్కడ మీ యొక్క సెల్ఫీ ఫోటో అనేది డైరెక్ట్గా అప్లోడ్ చేసేసి ఫేస్ అనేది కరెక్ట్గా వచ్చేలా చూసుకొని ఐస్ ఉంటాయి కదా, ఒకసారి బ్లింక్ చేస్తే కానీ మనకి గ్రీన్ అనేది వచ్చేస్తుంది, గ్రీన్ సర్కిల్ అది అయిపోతుంది. సో ఆ విధంగా మీరు సింపుల్గా అయితే అప్లోడ్ చేయండి. లేదంటే మీరు ఇక్కడ మీ మొబైల్ త్రూగా కూడా అప్లోడ్ అయితే చేసేయచ్చు ఫోటో అనేది, క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అనేది. సో తర్వాత ఏంటంటే ఇక్కడ సిగ్నేచర్. సో సిగ్నేచర్ డాక్యుమెంట్ వచ్చేసి కూడా ఇక్కడ బ్రౌజ్ పైన క్లిక్ చేసేసి మీ యొక్క సిగ్నేచర్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి. అది మనకి మ్యాక్సిమం సైజ్ వచ్చేసి 49 KB ఉండాలి, మినిమం వచ్చేసి 30 KB ఉండాలంట. సో ఆ విధంగా మీరు ఫైల్ అనేది సిగ్నేచర్ ఫైల్ సైజ్ అనేది రెడీగా పెట్టుకొని సో దాన్ని అప్లోడ్ అయితే చేసేయండి. చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ ఫోటో సిగ్నేచర్ వచ్చేసి మనకి లైవ్ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత సిగ్నేచర్ ఫైల్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి ప్రిఫరెన్సెస్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ప్రిఫరెన్సెస్ ఆర్డర్ అని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, అదే ప్రిఫరెన్సెస్ ఆర్డర్ అనేది ఇచ్చేసేయండి. సో మీరు ఏదైతే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినటువంటి ప్రిఫరెన్స్ ఆర్డర్ ఉందో ఆ ప్రిఫరెన్సెస్ ఆర్డర్ అనేది ఆ విధంగా సెలెక్ట్ అయితే చేసేసండి. సో ఇంతకుముందు వీడియో అయితే ఇక్కడ ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నాను, ఇంతకుముందు వీడియో చూడండి ప్రిఫరెన్సెస్ కోసం. సో ఆ విధంగా మీరు ప్రిఫరెన్సెస్ ఆర్డర్ అనేది పెట్టేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ ఐ చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేసేసి సో ఇక్కడ మీరు ఇంకో చెక్ బాక్స్ ఉంటుంది, ఇది కూడా టిక్ మార్క్ చేసేసి ఇక్కడ మీరు ప్లేస్ నేమ్ అనేది ఇవ్వాలి. సో మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తారో ఆ ప్లేస్ నేమ్ అనేది ఇచ్చేసి సో డైరెక్ట్గా ప్రివ్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. సో ప్రివ్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ మీరు ఇప్పటివరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్కి సంబంధించి చూపిస్తుంది. అన్నీ కూడా ప్రాపర్గా ఇచ్చారనుకుంటే ఫైనల్ సబ్మిట్ అనేది చేసేసండి. ఫైనల్ సబ్మిట్ అయితే ఇప్పుడు మనకి ఫైనల్ సబ్మిట్ అయితే కాదు, ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఫీ అనేది పే చేస్తేనే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఫీ పే చేయకుండా మనకి అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే కాదు. కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఎగ్జామినేషన్కి సంబంధించి ఫీజు అనేది రీఫండ్ మనకి పే చేయాల్సి ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ అయిన తర్వాత రీఫండ్ అనేది ఉంటుంది. అయితే మీరు అప్లై చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫీ కూడా పే చేసిన తర్వాత ఇక్కడ మీరు అప్లికేషన్ హిస్టరీలోకి వెళ్ళి కూడా మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిందా లేదా అని చెప్పేసి కూడా అక్కడ మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ బ్యాంక్కి సంబంధించి చాలామంది ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత కూడా ఫీజు అనేది రీఫండ్ రావట్లేదని చెప్పేసి అంటున్నారు. సో మనకి ఎగ్జామినేషన్ మీరు అన్ని ప్రాపర్గా బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫీ అనేది రీఫండ్ రాలేదంటే మనకి ఇంకా గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ అనేది చేయలేదు ప్రజెంట్ అయితే. సో వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్కి అయితే రీఫండ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు మిస్టేక్ చేస్తే మాత్రం మీకు రీఫండ్ వచ్చేటువంటి ఛాన్స్ అనేది ఉండదు. కాబట్టి సో మనకు ఒక కొత్త అప్డేట్ వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో కాబట్టి మీరు అక్కడ అప్డేట్ ఫాలో అయ్యి
ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో ఈ యొక్క మీరు ఈ వీడియో చూసేసి జాగ్రత్తగా అప్లై అయితే చేసేసుకోండి. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ మనకి ఇక్కడ అప్లై చేయాల్సినటువంటి పని లేదు. సో మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి పని కూడా లేదు. సో ఇది మనకి రైల్వే గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి వచ్చినటువంటి కొత్త అప్డేట్. ఎవరైతే ఇంతవరకు అప్లై చేయలేదు వాళ్ళు మాత్రం ఈ ప్రాసెస్ అనేది ఫాలో అండి. సో మిగతా వాళ్ళు మాత్రం ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇది మనకి గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.